బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగలబోతోంది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెళ్లే అవకాశాలున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కోనేరు కోనప్ప సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ మార్పుపై సిర్పూర్ నియోజకవర్గంలోని తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. కొమురం భీం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు కోనేరు కోనప్ప. బీఎస్పీతో పొత్తు ప్రకటనపై కోనేరు కోనప్ప అలకతో ఉన్నారు. నిన్న బీఎస్పీతో పొత్తు ప్రకటన గురించి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కలిసి మాట్లాడారు. ఇద్దరు కూడా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. ఆయన 3వ స్థానానికే పరిమితమైనా కూడా చెప్పుకోదగ్గ ఓట్లను మాత్రం ఆయన సాధించగలిగారు. అయితే ఆయన అక్కడ నుంచి ఆర్ఎస్పీ సిర్పూర్ నుంచి పోటీ చేయడంతో కోనేరు కోనప్ప తక్కువ ఓట్ల తేడాతో అక్కడ నుంచి ఓడిపోవాల్సి వచ్చింది. కోనేరు కోనప్ప ఓటమికి కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేయడమని కోనేరు కోనప్ప భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు కోనేరు కోనప్ప. బీఎస్పీతో పొత్తును కోనేరు కోనప్ప వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఆయన పార్టీ మారాడి అనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కోనేరు కోనప్ప సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రవినాయక్తో మాట్లాడదాం. రవినాయక్, ఏంటి కోనేరు కోనప్ప ఏం చేయబోతున్నారు? పార్టీని మారే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే ఆయన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం అవుట్పుట్ వస్తుంది? ఏంటి అవుట్కమ్ ఏంటి? రోహిత్, ప్రధానంగా కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైనట్టే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోనేరు కోనప్ప అనుచర వర్గంతో ఇప్పటికే కోనేరు కోనప్ప మంతనాలు చేసిన పరిస్థితి. కోనేరు కృష్ణ కూడా కోనేరు కోనప్ప తమ్ముడు, ఆయన జిల్లా వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జి జడ్పీ చైర్మన్ గా కూడా ఉన్నాడు. అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ పార్టీలో చేరిక ఖరారైనట్టయితే ఆ పూర్తి స్థాయిలో మనకు సమాచారం ఉంది. అనుచర వర్గాలు అయితే ఇప్పటికే చెబుతున్న పరిస్థితి, ప్రధానంగా డైరెక్టర్లు కావచ్చు, ఆ పిఎస్సి చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా ఎంపీపీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఏ క్షణమైన తేదీ ఖరారు కావచ్చు కాగానే నేను మీకు సమాచారం ఇస్తానని మీరు సిద్ధంగా ఉండాలని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే కోనేరు కోనప్పకు సంబంధించిన ముఖ్యమైన అనుచరుణ్ణి గత కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరికతో అందరికీ ఒక్కసారిగా అనుమానం వచ్చింది. ఎందుకు కోనేరు కోనప్ప ముఖ్య సన్నిహితుడు పార్టీలో చేరవలసి వచ్చింది అన్న దానిపై కొంతమేరకు పూర్తిగా సందిగ్ధంలో పడ్డారు. అయితే దానికి తెరపడింది. పూర్తి స్థాయిలో కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు, కోనేరు కోనప్ప ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నట్టు ఈ రోజు ముఖ్యమంత్రితో కలిసిన అనంతరం తనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రధానమైన డిమాండ్స్, అంటే కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉందని తెలిసింది. దాంతో పాటు తన రాజకీయ జీవితం మీద కూడా ఆ రాజకీయ ప్రస్తావనపై కూడా చర్చించే అవకాశం ఉంది. తర్వాత తేదీ ఖరారవుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కోనేరు కోనప్ప ఆ పార్టీ మార్పుపై ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టమే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ ఆ కొమురం భీం జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్ప ఉన్నాడు. అయితే ఆ ప్రధానంగా ఎందుకోసం పార్టీ మారవలసి వస్తుంది ఏంటి అనే దానిపై పూర్తిగా ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ గత కొద్ది రోజుల క్రితమే, అంటే నిన్న బీఎస్పీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు నేరుగా ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. కేసీఆర్ తో భేటీ అయిన అనంతరం పొత్తుల విషయంలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇది ఈ మార్పు కాస్త పార్టీలో చేరిక కాస్త పొత్తు విషయం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే ప్రధాన అనుచరుణ్ణి కాంగ్రెస్ పార్టీలో పంపిన పరిస్థితి. అయితే ఆ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరిక కోసం దాదాపుగా నెల రోజుల నుంచి జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు ఆధ్వర్యంలో పూర్తిగా చకచక దీనిపై ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ నడిచింది. దీనికి ప్రాతినిధ్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క వ్యవహరిస్తున్నట్టయితే మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. పూర్తిగా దీనికి సంబంధించి ఏ విధంగా చేయాలన్న దానిపై ఒక పూర్తి ప్రణాళిక రూపొందించిన పరిస్థితి అయితే మనకు తెలిసింది. అయితే నిన్న నేరుగా అవకాశం వచ్చింది కాబట్టి నేరుగా ముఖ్యమంత్రితో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ మారవలసిందే, మారతే కుదరదు. నాకు ఆ ఓటమికి ప్రధాన కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లనే నేను సిర్పూర్లో ఓడిపోయాను కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారాలి, మారకుంటే కుదరదు. రాజకీయ జీవితం ఉండాలంటే కాంగ్రెస్ లో ప్రస్తుతానికి చేరాలి. ఓడిపోయిన వారే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లో ఉన్నారు కాబట్టి వెంటనే నేను పార్టీ మారవలసిందే అని ప్రధాన అనుచరులతో మంతనాలు చేసినట్టు మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. మొత్తం మీద కోనేరు కోనప్పకు సంబంధించిన అంశం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ చేరికకు పూర్తిగా ఖరారైందనే చెప్పుకోవచ్చు రోహిత్.
రైట్ రవినాయక్, బీఆర్ఎస్ కు మరో ఇద్దరు దెబ్బ. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేరడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రితో కోనేరు కోనప్ప సమావేశం కాబోతున్నారు. రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమై పార్టీ మార్పు ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీ మార్పుపై సిర్పూర్ నియోజకవర్గంలోని తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. కొమురం భీం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు కోనేరు కోనప్ప. బీఎస్పీతో పొత్తు ప్రకటనపై కోనేరు కోనప్ప అలకగా ఉన్నారు. గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. 3వ స్థానానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిమితమయ్యారు. 2వ స్థానంలో కోనేరు కోనప్ప ఉండాల్సి వచ్చింది. అయితే తక్కువ ఓట్ల తేడాతోనే కోనేరు కోనప్ప ఎన్నికల్లో ఓడిపోయారు. 2వ స్థానంలో నిలిచిన కోనేరు కోనప్ప బీఎస్పీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. సిర్పూర్లో కోనేరు కోనప్ప ఓటమికి కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని కోనేరు కోనప్ప భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్పీతో ఆర్ఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని కోనేరు కోనప్ప వ్యతిరేకిస్తూ ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత దాదాపు ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.